అవునా? ఇప్పుడు చాలా లోన్స్ అన్ని డిజిటల్ మోడల్‌లో అయిపోతున్నాయి. ఓహ్! పూర్వం అంతా పేపర్ల మీద డాక్యుమెంట్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హ్మ్. కస్టమర్ లోన్ రిక్వైర్మెంట్‌ని, అండర్ రైటింగ్‌ని కూడా ఏఐ త్రూ ఆహ్, రైట్. అప్లికేషన్ స్కోర్ త్రూ ఎలిజిబిలిటీ చెక్ అయిపోద్ది. ఫస్ట్ ఓకే. లెవెల్ చెక్ అంతా ఏఐ త్రూ అయిపోద్ది. ఓకే. తర్వాత మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఓకే. సో, చాలా ఈజీగా అవుతుందండి. లోన్ ప్రాసెస్ ఇప్పుడు చాలా సులువైంది. అవునా? సూపర్. నేను మొన్న ఒక దగ్గర చూసాను. హ్మ్. సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి రిజెక్ట్ చేసిందంట అమ్మాయి. ఆఫ్‌కోర్స్ సార్. నేను కూడా మొన్న మా మేనగాళ్ళకి పెళ్లి సంబంధం వస్తే అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశాను. అదే అంటున్నా నేను షాక్. సిబిల్ స్కోర్ చూసి బాలేదని పెళ్లి రిజెక్ట్ చేశారంట. హ్మ్. సో, అంత ఇంపార్టెంటా సిబిల్ చాలా స్కోర్? ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా పెళ్లి కోసం అయితే ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఆ! ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ హాబిట్ ఎలా ఉంది అచ్చచ్చా! అనేది సివిల్ స్కోర్‌లో కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు సంపాదించే డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు? హుహుహు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫైనాన్షియల్ హాబిట్ ఎలా ఉందో తెలియాలంటే సివిల్ స్కోర్ చూసి తెలిసిపోతుంది. చూసి తెలిసిపోతుంది. రైట్. సిబిల్ స్కోర్ తక్కువున్న లోనొచ్చే మార్గాలు లేవా? సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ వస్తుంది సార్. సివిల్ అచ్చా! స్కోర్ ఎంత ఉన్నదనే దానికి లోన్‌కి సంబంధం లేదు. అచ్చా! రీపేమెంట్ ఎలా చేస్తున్నారు అనేదే చూస్తది బ్యాంక్. ఓకే. అంతే. సో, సిబిల్ స్కోర్ తక్కువున్నా గూడా తక్కువ లోన్‌లు ఉన్నా చేయొచ్చు. ఇచ్చేవాళ్ళుంటారు. ఆ! అంటే తక్కువ ఎందుకు ఉందనేది పాయింట్ సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే కస్టమర్‌కి జనరల్‌గా సిబిల్ స్కోర్ అనేది 700 అండ్ అబోవ్, 720 అబోవ్, 750 అబోవ్ ఉంటే బెస్ట్ స్కోర్ అంటారు. హ్మ్. 800 సిబిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని కేసెస్ రిజెక్ట్ అవుతాయి. నిజమా? ఓకే. 650 సిబిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని లోన్స్ అప్రూవ్ అవుతాయి. అప్రూవ్ అవుతాయి. ఓహో! ఎందుకు అంటే ఆయన రీపేమెంట్ ఎలా చేస్తున్నాడు అనేది చూస్తాం కానీ స్కోర్ ఎంత అచ్చచ్చా! అనేది పెద్ద అంటే మ్యాటర్ కాదు. పాత ఈఎంఐలు కరెక్ట్‌గా టైంకి కడుతున్నాడా లేదా? ఆ పాత క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు బిల్ కరెక్ట్‌గా ఇవే అవును. చూస్తారా? అవునండి. ఓకే. అవే స్కోర్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. జనరల్‌గా ఏమవుతుందంటే ప్రతి ఒక్కడికి లైఫ్‌లో ఏదో టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఓకే. కస్టమర్ లోన్ తీసుకొని తిరిగి కట్టే ఉద్దేశంతో ఉన్నాడా? లేదు తీసుకొని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నాడా? అనేది మన దాంట్లో కనిపిస్తుంది. ఓకే. దాన్ని బట్టే మనం చేస్తాం లోన్. తెలిసిపోతుందా? తెలిసిపోతుంది కదా సార్. ఓహో! లోన్ తీసుకొని తిరిగి కడుతున్నాడు. మధ్యలో అవును. బ్రేక్ వచ్చింది. ఒక 5, 6 నెలలు ఇబ్బంది పడ్డాడు. తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాపర్‌గా కట్టేస్తున్నాడు. అంటే ఈయనకి ఓకే. తిరిగి కట్టే ఉద్దేశం ఉన్నట్టు. ఉంది. ఓహో! కొందరికేమో తీసుకుంటారు. ఇక కట్టరు. ఆ! ఆ ఉన్న లోన్‌లు కట్టకుండా మళ్ళీ లోన్‌కొస్తారు. ఆ ఉన్నదే కట్టినోడు కొత్త లోన్ ఎట్లా కడతారని చెప్పి బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. అంతే. ఓకే. ఇవన్నీ మనకు చెప్పరు పైకి. అది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. అసలు ఆ డిస్కషనే జరగదు కదా సార్. మాన్యువల్ అచ్చచ్చా! ఇంటర్వెన్షన్ ఉండదు కదా! ఓకే. అప్లికేషన్ ఎళ్తుంది, రిజెక్ట్ అని మెసేజ్ వస్తుంది. మధ్యలో మాట్లాడేవాళ్ళు ఎవరు? ఓకే. ఓకే. ఇప్పుడంతా ఆన్‌లైన్ అయింది కాబట్టి. అవును. ఓకే. రైట్ సార్. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మైనస్‌లో ఉంటది కొందరికి. అవును. అట్లాగే అసలు సిబిల్ స్కోర్ స్టార్టే కాని వాళ్ళు కొందరు ఇప్పుడే ఫ్రెష్‌గా అప్లై హ్మ్. చేసేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి లోన్‌లొస్తాయా? మైనస్‌లో ఉండడం అంటే -1 సార్. ఆ! అంటే ఇప్పటివరకు ఏ క్రెడిట్ ఎంట్రీ అవ్వలేదు. సిబిల్‌లో ఏ ఎంట్రీ కాలేదు. హ్మ్. వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు స్టార్టర్స్. అచ్చా! వాళ్ళకి గూడా వస్తుంది. వాళ్ళకొస్తుంది. -1 ఉంటే వస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏ సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు తప్పు చేయలేదు కదా సార్. లోన్ తీసుకోకపోవడం తప్పు కాదు కదా! అచ్చచ్చా! ఓహోహోహో! దాన్ని -1 అంటారా? -1. ఓకే. తర్వాత ఏదైనా లోన్ తీసుకొని రీపేమెంట్ క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేసినప్పుడు స్కోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్. సో, కొందరు అంటే చాలామంది అది స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకా కొన్ని బిజినెస్‌లుంటాయి. డైలీ ఓన్లీ క్యాష్‌తో డీల్ చేసేవాళ్ళుంటారు. అవును. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ప్రాపర్‌గా ఉండవు. అవును. వాళ్ళకెట్లా? వాళ్ళకి లోన్స్ వస్తాయా? వస్తాయి సార్. అవునా? వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తాం. ఎట్లా? వాళ్ళది దీన్ని అసెస్మెంట్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్ లేదా లిక్విడ్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్ అంటామండి. అచ్చా! అంటే బ్యాంక్‌కి సంబంధించిన క్రెడిట్ టీమ్‌లో ఓకే. సమ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఆ! వాళ్ళొచ్చి కస్టమర్ బిజినెస్ ప్రెమిసెస్ దగ్గరకొచ్చి వాళ్ళు బిజినెస్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు? డైలీ ఎంత టర్నోవర్ అవుతుంది? ఈ బిజినెస్‌లో ఎంత ప్రాఫిట్ వస్తుందని మాన్యుయల్‌గా ఒక ఆహ్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ రోజు తయారు చేస్తారు. అచ్చా! దాని మీద వాళ్ళ ఇన్‌కమ్ ఎంతొస్తుందో లెక్క చేసి, దాని నుంచి ఎంత ఈఎంఐ కట్టగలడో లెక్క చేసి, దానికి తగ్గ లోన్ ఇస్తాం. ఓహ్! ఆ స్థాయి దాకెళ్ళిపోతారు. హ్మ్. ఓకే. సూపర్. రైట్. ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది సార్ లోను. హ్మ్. 2 సార్లు రిజెక్ట్ అయింది. హ్మ్. ఇక జీవితంలో అతనికి లోనొచ్చే అవకాశాలు ఉండవా? 1, 2 సార్లు రిజెక్ట్ అయితే? ఉంటుంది సార్. ఎందుకుండదు? ఆ! అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోకుండా, ఈ హ్మ్. బ్యాంక్‌లో రిజెక్ట్ అయిందని ఇంకో బ్యాంక్‌లో, ఇంకో బ్యాంక్‌లో రిజెక్ట్ అయింది ఇంకో బ్యాంక్‌లో, ఆ! ఇలా అన్ని బ్యాంకుల్లోను తిప్పేసారనుకోండి. ఆ! అన్ని బ్యాంకులు ఒకసారి రిజెక్ట్ చేసేస్తే, రెండోసారి అప్లికేషన్ ఫార్మ్ ఎళ్ళినప్పుడు, ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కొత్త బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తది. కరెక్ట్. ఆ! అసలు ఒకటోసారి, రెండోసారి లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది ఓకే. అనే రెక్టిఫై ప్రాబ్లమ్ జేసుకోవాలి. రెక్టిఫై చేసుకొని, ప్రాపర్‌గా లోన్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే. ఓకే. రైట్. చెక్ బౌన్స్ ఇష్యూ ఒకటి. సో, చాలా మందికి తెలియకనో తెలుసో చాలా సార్లు చెక్ బౌన్స్ అవుతుంటది. అవునండి. సో, అలా అయినప్పుడు ఇక వాళ్ళకి లోన్స్ రావా? చెక్ బౌన్స్ అయింది గదా! అని? అలా ఏం లేదు సార్. 1, హ్మ్. 2 సార్లు తెలుసో తెలియకో రిజెక్ట్ చెక్ బౌన్స్ అయినా, హ్మ్. ఎందుకు బౌన్స్ అయింది? అంటే
ఫండ్స్ లేకుండా బౌన్స్ అవ్వడం అనేది ఫైనాన్షియల్‌గా మన ఈ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవును. ఎందుకు లేవు? ఓకే. అంటే ఉన్న లోనే కట్టే పరిస్థితులు లేడు కాబట్టి కొత్త లోన్ ఎందుకు ఇవ్వాలి అనే హ్మ్. పాయింట్‌లో చెక్ బౌన్స్ అయితే దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూగా చూస్తారు. రైట్. ఒక 6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో చెక్ బౌన్స్ అయింది. వితిన్ 30 డేస్ లోపు మళ్ళీ పేమెంట్ చేసాడు కస్టమర్. అచ్చా! ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్‌గా ఎవ్రీ మంత్ ఈఎంఐ టైంకి మేనేజ్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఆ! ఇవ్వచ్చు లోను. ఓకే. ఒక 1 ఇయర్ ట్రాక్‌లో ఒకసారి బౌన్స్ అవ్వడం తప్పే ఉంది సార్. చెప్పలేం కదా! ఎప్పుడైనా జరగొచ్చు అది. ఓకే. ఓకే. తీసుకుని ప్రతిసారి బౌన్స్ చేస్తే తప్పు. అచ్చా! ఓకే. ఎవ్రీ మంత్ బౌన్స్ అయితుంది అంటే ఇంకా ఒకసారి బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాంక్ అవును. వాళ్ళొచ్చి ఇంటిమేట్ చేస్తారు. మీ చెక్ ఈ టైంకి వచ్చింది. మీ ఈఎంఐ, ఈసీఎస్. హ్మ్. హ్మ్. మీరు ఆ టైం ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఓకే. అది తెలీదంటే నేను పెట్టుకున్నాను అన్నాడు. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డేట్‌కి వచ్చి వాడు చెప్పడు కదా! ముందే పెట్టుకోవాలి. రైట్. మన రైట్. అగ్రీమెంట్‌లో మెన్షన్ చేస్తారు. సార్ ఎవ్రీ మంత్ పలానా 5వ తారీఖుకి మీకు ఈఎంఐ వస్తుంది. అప్పటికి కావాల్సినంత బ్యాలెన్స్ మీ అకౌంట్‌లో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఓకే. ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ రావడమో లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈఎంఐ కంటే తప్పని ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులు అవును. డ్రా చేసాడు అనుకోండి. అప్పుడు హ్మ్. బౌన్స్ అయింది. 2, 3 రోజులు సర్దుబాటు చేసి కట్టేసారు. హ్మ్. ఇబ్బందేం లేదు. ఓకే. ఓకే. రైట్. రైట్. అట్లాగే హౌసింగ్ లోన్ అండి. హ్మ్. హౌసింగ్ లోన్ అనేది ఎట్లా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు? అంటే బయట ఫైనాన్స్ తెచ్చి కట్టుకోవాలంటే బెటరా? హౌసింగ్ లోన్‌కెళ్ళడం బెటరా? మొత్తం అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్‌లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అచ్చచ్చా! జనరల్‌గా తక్కువ ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్‌లోనే ఉంటుంది. ఓహోహో! బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో, 8%, 9% అట్లా. ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఓహ్! కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత అచ్చా! స్టార్టింగ్ రేట్ 7.15 ఓకే. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్. ఓకే. రైట్. ఒక సొంత ఇంటి కోసమే ఇస్తారా? లేదంటే ఇల్లు రెనోవేషన్‌కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్స్ వస్తాయా? ఇది ఉన్న వాటి ఇల్లు కోసం రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. ఆ! కొంతమంది ఎట్లంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు. అవును. దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్‌టెన్షన్ చేసుకొని వస్తారు. ఓకే. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి? వస్తుంది కదా సార్. రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు. ఆ! ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్‌స్ట్రక్షన్ రెండిటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో! అచ్చా! ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైమ్ ఇస్తారు. 1 ఇయరో, 1 ½ ఇయరో టైమ్ ఇస్తారు. ఓకే. ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లల్లో ఆస్తులుంటాయి సార్. అవునండి. ఊర్లల్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో కట్టుకోవాలి. అవును. సో, దాన్ని మార్ట్‌గేజెస్ అంటే ఆ ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్‌లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఆ! ఉన్న ప్రాపర్టీ మార్ట్‌గేజ్ చేయాల్సిన పనేం లేదు. ఆ! కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్‌లో బిజినెస్సో, జాబో చేస్తూ ఉంటారు సార్. అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి. దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో లేదు ప్రాపర్టీ. లేదు. ఊర్లో ఉంది. అక్కడ ప్రాపర్టీని మార్ట్‌గేజ్ చేసి ఇక్కడ ఇన్‌కమ్‌ని తీసి లోన్ ఇస్తాం. ఆ! అది. దానికి యాహ్! యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! ఇక్కడ అట్లా. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు అవును. ఇక్కడే జాబ్ చేస్తున్నారు. ఓకే. అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అక్కడ అవును. లోన్ ఇస్తాం మనం. అచ్చా! హ్మ్. ఊర్లో కట్టుకోవాలన్నా గూడా లోన్ ఇస్తారు. సూపర్. రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు గదా! అవును. అట్లా గూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఆ! జనరల్‌గా హోమ్ లోన్ తీసుకుంటారండి. అవును. తీసుకున్న హోమ్ లోన్ గాని ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి. అప్పుడు మళ్ళీ దాని మీద టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే. అదే లోన్ మీద. అదే లోన్ పైన టాప్ అప్ ఇస్తాం. ఎట్లిస్తారు అంటే ఈ సింపుల్ క్రైటీరియా? పారామీటర్ సార్. రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. హ్మ్. హ్మ్. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో రూ. 1,00,00,000 ఉందనుకోండి. ఓకే. మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు. లోను ఒక 20% లోను కట్టేశారు. అవును. ప్రాపర్టీ వాల్యూ కూడా ఒక 20% పెరిగింది. అచ్చా! ఓకే. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా! ఓహో! ఈలోపు మీకు కూడా ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! అవును. సో, అట్లా రీపేమెంట్ చేస్తాం. ఓకే. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. టాప్ అప్ ఇవ్వచ్చు. రైట్. రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం. హ్మ్. సగంలో ఒక అయ్యాక మన దగ్గర డబ్బులయిపోతది. హ్మ్. సో, అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్న వాటికి గూడా మీరు లోన్ ఇస్తారా? ఇస్తాం. కంప్లీట్ జేసుకోవడానికి. ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు. అవును. సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలొచ్చి మన డబ్బులు వాడేసేయడం వల్ల సరిపోలేదు. అవును. కన్‌స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం. హోమ్ ఓకే. లోన్‌లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే. రైట్. ఇప్పుడు గ్రామ కంఠం భూములు అంటారు గదా! అవునండి. అట్లాంటి వాటికి గూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. ఆ! గ్రామకంఠం భూములు అన్ని ఇల్లు అన్ని కట్టుకోవడానికి, అన్ని కొనుక్కోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? ఇస్తాం. అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని. కొన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును. పట్టాదారు అవి అవును. అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా! అవును. దానికోసం పట్టాదారు పాస్‌బుక్స్ ఉండవు. పాత లింక్స్‌లో ఉండవు. ఓకే. ఓన్లీ డోర్ నంబర్‌తోనే వస్తాయి. ఆ! సో, ఆ డోర్ నంబర్ లింక్ తోటి వెనక్కెళ్ళాల్సొస్తది. సో, దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. ఓహోహో! రీసెంట్ డాక్యుమెంట్ లింక్‌తో సరిపోయే చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? ఓకే. చేయొచ్చు. సో, మీరు ఇప్పిస్తారా అలాంటి వాటికి తప్పకుండా. గూడా?